పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. హిస్టారిక్ ఆస్ట్రాలజీ మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే టాపిక్లో మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం 4th స్టాన్సా మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ 4th స్టాన్సాలో మనం ఏమని చదువుకున్నాం అంటే నిన్న క్లాస్లో అయామ్ అనేటువంటి దానికి కొన్ని మనకి ఇవి ఇచ్చారు, మెడిటేషన్ లాంటి పదాలు. అయామ్ ఏ టాంబ్ అన్నారు, ఐ ఆల్సో యామ్ ద ఓమ్ అన్నారు, ఐ యామ్ ది రాక్ which sinks itself into the deep of matter. I am the mountain top on which the sun is born, on which the sun is seen, and that which catches the first rays of light. To me, ఇక్కడ దాకా మనం చదివాం. మౌంటైన్ టాప్, ఐ ఆమ్ ది మౌంటైన్ టాప్ ఆన్ విచ్ ది సన్ ఇస్ బోర్న్. అదే కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే ఏంటో ఇక్కడ దాన్ని అదే అన్నారు. ఐ ఆమ్ ది మౌంటైన్ టాప్ ఆన్ విచ్ ది సన్ ఇస్ బోర్న్. అటువైపు మేల్కాంచండి అంటే అటువైపు మేల్కాంచండి అంటే అటువైపు పుట్టండి అన్నారు. అదే ఇక్కడ మనకి టు విచ్ ద సన్ ఇస్ బోర్న్. ఉద్దిష్ట సన్ ఇస్ బోర్న్ ఆన్ విచ్ ది సన్ ఇస్ సీన్, అక్కడ దర్శనం అవుతుంది. అండ్ దట్ విచ్ క్యాచెస్ ద ఫస్ట్ రేస్ ఆఫ్ లైట్, దాన్ని మనకి గాడ్స్ ఆర్ బోర్న్ ఇన్ క్యాప్రికార్న్ అని అన్నారు. ఇక్కడ అన్నారు దట్ విచ్ క్యాచెస్ ది ఫస్ట్ రేస్ ఆఫ్ లైట్ అన్నారు. ఇదంతా మకరంలో జరిగే కార్యక్రమం ఇదంతా కూడా. దట్ విచ్ క్యాచెస్ ది ఫస్ట్ రేస్ ఆఫ్ లైట్ అన్నారు. సో అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడికి టు మీ ఏ మెసెంజర్ కమ్స్ ఫోర్త్. ఇక్కడ ఒక మెసెంజర్ వీడికి దర్శనం ఇస్తాడండి. మెసెంజర్ అనగానే మీకు వెంటనే మెర్క్యూరీ అంటాడు మైండ్లోకి రావచ్చు. మెసెంజర్ ఆఫ్ గాడ్, ఈజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్, ఈజ్ మెర్క్యూరీ అన్నారు. సో మెసెంజర్ కమ్స్ ఫోర్త్ అండ్ సేస్ ద డే స్ప్రింగ్ ఫ్రమ్ ఆన్ హై ఈజ్ ఆన్ ది వే, sent by the father to the mother. The day spring. సో వీడు చోటులో ఉత్తరాభిముఖంగా ప్రయాణించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో జరిగింది. తద్విధముగా నీకు జరుగుగాక, దేవయానమగు పదములు శివములకు గాక అంటే ఏంటో ఇది అర్థం. అది ద డే స్ప్రింగ్ ఫ్రమ్ ఆన్ హై ఈజ్ ఆన్ ది వే అంటే మనకి మాస్టర్ గారు మందరజాలలో రాస్తారు. దేవ మహర్షి జ్వాలాకులుడిని ఆశీర్వదించినప్పుడు ఉచ్చరించినటువంటి మంత్రం దేవయానమగు పదములు శివములకు గాక. దేవయానం అంటే రెండు యానాలు, ఒకటి దక్షిణాభిముఖంగా ఇంకోటి ఉత్తరాభిముఖంగా. ఇది దేవయానం ఊర్ధముఖంగా వెళ్ళేది, అది దేవయానముకు పదములు అంటే లెట్ యువర్ జర్నీ బి టువర్డ్స్ నార్త్ అర్థం. అండ్ శివములోకి గాక అంటే శుభములు కలిగించుగాక అది. సో దాన్ని ఇక్కడ ఏమన్నారు, ద డే స్ప్రింగ్ ఫ్రమ్ ఆన్ హై ఈజ్ ఆన్ ది వే. అది సెంట్ బై ది ఫాదర్ టు ది మదర్. మదర్ ఆస్పెక్ట్ మ్యాటర్ ఆస్పెక్ట్, ఫాదర్ ఆస్పెక్ట్ స్పిరిట్ ఆస్పెక్ట్. ఫాదర్ నుంచి మదర్కి ఈ సందేశం అనేటువంటిది, ఈ ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడుతోంది అది ఇక్కడ చెప్తున్నారు. అపాన్ హిస్ వే అంటూ దిస్ నెదర్ స్టార్
we call the earth. He stopped at a bright sun where shines the light of love. So shines the light of love. ఈ సూర్యుడి ద్వారా మనకి లైట్ ఆఫ్ లవ్ అనేటువంటిది ఒకటి పడుతుంది. సో సూర్యుడు వెలుగులో అది కూడా ఒకటి ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. ది లైట్ ఆఫ్ లవ్ అన్నారు దాన్ని. సో ఈ లైట్ ఆఫ్ లవ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది సన్ ఆస్పెక్ట్కి వస్తుంది. సూర్యుడు అంటే సూర్యుడిలో సన్ ఆస్పెక్ట్, ఎస్వైన్ సన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా వ్యక్తం అవుతున్నది ఏమిటంటే ది లైట్ ఆఫ్ లవ్. చోట్లో ది సన్ ఆస్పెక్ట్ అంటుండేది ఎలా చెప్పారు మనకి? ఫాదర్ ఆస్పెక్ట్ ఏమో సప్తర్షి మండలం, మదర్ ఆస్పెక్ట్ ఏమో ప్లేడిస్, సన్ ఆస్పెక్ట్ ఇస్ ఫ్రమ్ సిరియస్. అంతే. ఈ లింక్ మనకు టకటక పదాలు పడుతుండగానే మన టకటక ఈ లింక్ మనకి గుర్తుకొచ్చేస్తుండాలి. దాని ఇక్కడ అన్నారు, అపాన్ హిస్ వే అంటూ దిస్ నెదర్ స్టార్ we call the earth, he stopped at a bright sun where shines the light of love. He stops at a bright sun. He stopped at a bright sun where shines the light of love, and there received the accolade of love. ఇప్పుడు ఈ జర్నీలో వీడు వెళుతున్నప్పుడు వీడికి సీరియస్ స్టార్ అంటున్నది ఒకటి ఇదవుతుంది. సీరియస్ స్టార్ నుంచి వీడికి వెలుగు అనేటువంటిది అందుతుంది. దాన్ని ఏమన్నా అంటే ది లైట్ ఆఫ్ లవ్ అన్న. సో ఈ లైట్ ఆఫ్ లవ్ నుంచి ఎప్పుడైతే వీడికి అందుతుందో దాన్ని వీడికి ఉపదేశము అన్నారు. దాన్ని వీడికి అనుగ్రహముగా చెప్తారు. దాని అకలాడ్ అన్నారు. అకలేడ్ ఆఫ్ లవ్ అన్నారు. And there received the accolade of love. So thus he brings bright gifts to man. Accolade of love అంటే ఏంటంటే ప్రేమ అనేటువంటిది వీడు అంటే లోవర్ ఆస్పెక్ట్ అని చెప్తున్నాడు. ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే వీడు బాగా కలిగి ఉంటాడో వీడు పొందలేనిది ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ లేకుండా ఉన్నటువంటి వాడు పొందలేనివి ఉంటాయి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు పొందలేనిది ఉండదు. భూమి మీద there is nothing that he can get. Sorry, there is nothing that he cannot get. వీడు పొందలేని వస్తువు అంటూ ఉండదండి భూమి మీద. పొందలేని వాళ్ళు అంటూ ఉండదు. సమస్తం వీడి ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని చూసినా సరే ఒకే ఒక ప్రేమ స్వభావంగా వీడు వర్తిస్తుంటాడు. కాబట్టి వీడు పరిపూర్ణంగా వీడు సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని వీడు చక్కగా దర్శించుకోగలుగుతాడు. సృష్టిలో ఇవ్వబడినటువంటి వైభవత్వాన్ని చక్కగా ఆనందించగలుగుతాడు, దర్శించగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు. అది సో accolade of love. So thus he brings bright gifts to man. వీడు బ్రైట్ గిఫ్ట్స్ టు మ్యాన్ అంటే ఏంటంటే వీడు ఏదైతే పొందాడో ఆ బ్రైట్ గిఫ్ట్స్ అనేటువంటిది వీడు పొందున్నటువంటి వాడు అందరికీ కూడా అందిస్తాడు. అంటే చోట్లో ప్రేమ అనేటువంటి చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ ద్వారా సమస్తం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ ప్రేమ ఎప్పుడైతే వీడు కలిగి ఉంటాడో వీడు నిర్మాణకర్త అయిపోతాడు. చోట్లో ఒకటి నిర్మించాలంటే ప్రేమ ఉంటేనే ఒకటి నిర్మాణం నిలుస్తుంది. నిర్మాణింపబడాలి అంటే చోట్ల వీడికి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ ఉంటుందో అంత చక్కగా నిర్మాణం జరుగుతుంటుందండి. ఎంత ప్రేమ తక్కువగా ఉంటుందో నిర్మాణం అంత తక్కువగా ఉంటుంది. సింపుల్. నిర్మాణకర్తగా వీడు అవ్వడం ఒకటి, నిర్మించినటువంటి దాంట్లో జీవులను అందరినీ కూడా ఆహ్వానించడం అంటుంది వీడి యొక్క రెండో కార్యక్రమంగా నిర్వహింపబడుతుంది. గిఫ్ట్స్ అన్నదాన్ని బ్రైట్ గిఫ్ట్స్ brings bright gifts to man, for he is man himself, and from these three, for he is man himself. And he is man himself అంటే వీడు మ్యాన్ కానీ వీడు హిమ్సెల్ఫ్, దట్ ఈస్ హీస్ ఐ యామ్. హీస్ ఐ యామ్. సో హీస్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అన్నది నాకు తెలుసు. And from these three, the Pleiades, Capricorn, Mercury, man takes a nature which is his today. సో వీడు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడు అంటే వీడు పైన సప్తఋషులు సీరియస్ స్టార్ నుంచి వీడు తీసుకున్నాడు. ఇంకా మిగిలినది ఏమంటే వీడు పొందవలసినది ప్లేడీస్ నుంచి వీడు అనుగ్రహం అంటున్నది పొందుతాడు తల్లి యొక్క ఇదిగా. ప్లేడీస్ నుంచి పొందినటువంటి వాడు నెక్స్ట్ వీడు క్యాప్రికార్ నుంచి ఇది పొందుతాడు. తర్వాత మెర్క్యూరీ.
ఈ మూడు. From these three, man takes a nature which is his today. సో వాడు వర్తించవలసినటువంటిది, వాడు జీవించవలసినటువంటి విధానాన్ని వీడు చక్కగా ఏర్పాటు చేసుకుంటాడు. Son of the mother, born from the tomb, and showing after birth the light which he has taken from them all. So, son of the mother is who? He is the son of the father and son of the mother. వీడు ఎప్పుడైతే వీడు సన్ ఆస్పెక్ట్గా వీడు ఉంటున్నాడో సన్ ఆఫ్ ది మదర్ అన్నారు. మదర్ అంటే ఇక్కడ ఏంటంటే చోట్లో ఇదంతా కూడా దేన్ని చేత పుడుతుందో దానికి మదర్, అది దాన్ని మదర్ అన్నారు. దాని నుంచి వీడు పుట్టాడు. అంటే ఏంటి, వీడిలో చోట్లో పుట్టుట అన్నటువంటి దానికి కారణంగా ఉంటూ ఉన్నటువంటిది మదర్ ఆస్పెక్ట్. దాన్ని వీడు అక్కడి నుంచి వీడు ఆ గుణం తెచ్చుకున్నాడండి. అది దాన్ని ఏమన్నారంటే సన్ ఆఫ్ ది మదర్ అన్నదాన్ని. బార్న్ ఫ్రమ్ ది టామ్, ఇక్కడి నుంచి పుట్టాడు వీడు. బార్న్ ఫ్రమ్ ది టామ్ అంటే దాని నుంచి వీడు ఎలివేట్ అయ్యాడు. వీడు బార్న్ ఫ్రమ్ ది టామ్. అదే ఉత్తిష్ట నరసార్థుల, నిద్రలే అంటున్నాడు ఆయన. ఇటువైపు నిద్రలేమంటున్నాడు, వద్దు. పూర్వం నుంచి సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వం నీకు పూర్వ దిక్కుగా సూర్యుడు ప్రవేశించుతున్నాడు, దాని యందు నిద్రలే అంటున్నాడు. దాన్ని ఏమన్నాడు ఇక్కడ, బార్న్ ఫ్రమ్ ది టాంబ్. టాంబులో నుంచి వీడు పుట్టడం అంటే జరిగింది అని అంటే దేహబద్ధుడుగా ఉంటుంటే వాడు దేహం నుంచి వీడు పుట్టాడుట. దేహం అంటే ఇక్కడ దేహం అంటే లేనటువంటిది, ప్రాణం లేనటువంటిది టాంబ్. దాంట్లో నుంచి వీడు పుట్టాడుట అంటే ఏంటి అర్థం? వీడు భౌతికమైనటువంటి లోకాల్లో నుంచి వీడు పుట్టాడట. పుట్టుట అంటే ఊర్ధముఖముగా వీడు ప్రయాణం మొదలు పెట్టాడండి, దాన్ని పుట్టడం అన్నారు. బార్న్ ఫ్రమ్ ది టాంబ్ అన్నారు. వీడు ఇక్కడ ఉంటున్నటువంటి వీడు ఎలా ఉంటున్నాడంటే నేను ఫలానా అంటున్న దానిలో ఉంటున్నాడు. ఎక్కడా కూడా నేను ప్రజ్ఞ అంటుంది వీళ్ళు ఎక్కడా లేదు. కానీ అక్కడి నుంచే పుట్టడం అంటుంటే జరుగుతుంది. లేనటువంటి దాంట్లో నుంచి అది ఉండడం అంటుంది. ఎందుకంటే అందులో లేనిది అక్కడి నుంచి ఎలా పుడతాడు, ఉంది అందులో. బార్న్ ఫ్రమ్ ది టాంబ్ అన్నారు. ఒకసారి మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా చదువుకోవాలి అందరూ కూడా. ఆయన ఎవరో శెట్టి గారు అనుకుంటా, ఆయన చనిపోతారు. ఆయన చనిపోతే వాడు ఆవిడ చాలా బాధపడుతుంది. అలా బాధపడి అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉంటారు. ఆయన నుండి నువ్వు ఆయన ఎలా అయినా సరే నువ్వు బతికించని అడుగుతున్నాడు. అడిగితే కనుక మొత్తం అంతా ఏర్పాటు అయిపోయినటువంటి ఆయన తీసుకెళ్ళిపోవడం అంతా ఏర్పాటు అయిపోతుంటుంది మొత్తం అంతా. లే అంటాడు, నేను పడుకున్నా లే అంటాడు, టక్కన లేచి కూర్చుంటాడు. ఇందులో ప్రాణం లేకపోతే ఎలా లేచి కూర్చున్నాడు ఆయన? బార్న్ ఫ్రమ్ ది టామ్ అంటే అది. సో అది ఇక్కడ చెప్తున్నారు, బార్న్ ఫ్రమ్ ది టామ్ అండ్ షోయింగ్ ఆఫ్టర్ బర్త్ ది లైట్. షోయింగ్ ఆఫ్టర్ బర్త్ ది లైట్ విచ్ హీ హాస్ టేకెన్ ఫ్రమ్ దెమ్ ఆల్. సో షోయింగ్ ఆఫ్టర్ బర్త్ ది లైట్. వీడు ఎప్పుడైతే వీడు పుట్టడం అంటే జరిగిందంటే ప్రజ్ఞ, వీడు ఎప్పుడైతే పుట్టాడో, మనం దేహంగా పుట్టాం, మనం ప్రజ్ఞగా పుట్టాలి. మనం దేహంగా పుట్టడం జరిగింది అంటే ఒక బర్త్ అయింది. సెకండ్ బర్త్ ఇస్ కాల్డ్ టేకింగ్ బర్త్ యాజ్ సోల్. సోల్గా పుట్టాడు అందరం కూడా. సోల్గా ఎప్పుడైతే వీడు పుడుతున్నాడో ఇప్పుడు బార్న్ ఫ్రమ్ ది టాంబ్ అంటారు దాన్ని. టేకింగ్ బర్త్, దాని ఇక్కడ అన్నారు టేకింగ్ బర్త్ అన్నదా ఫ్రమ్ ది టాంబ్ అండ్ షోయింగ్ ఆఫ్టర్ బర్త్ ది లైట్. ఎప్పుడైతే అలా పుట్టాడు వీడు, షోయింగ్ ఆఫ్టర్ బర్త్ ది లైట్ విచ్ హీ హాస్ టేకెన్ ఫ్రమ్ దెమ్ ఆల్. వీడు ఏదైతే వీడు పొందాడో ఆ వెలుగు పరిపూర్ణంగా వీడి యొక్క జీవితంలో అది ప్రధానంగా నిలుస్తుంది. అదే నలుగురికి పంచడం అన్నట్టుగా ఉంటుంది. గురించి ఏమని వేస్తారు, ఒక యేసుక్రీస్తు బొమ్మ వేసినప్పుడు హృదయం దగ్గర ఒక వెలుగు వేసి ఆయన వెలుగు ఇలా దాని దగ్గర ఇలా చెయ్యి వేసినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళు వెలుగు స్వరూపుడుగా వీడు పుట్టారు, ఆ వెలుగును 10 మందికి పంచుతున్నాడు అంటే దానికి సింపుల్గా వేస్తారు. Then to the lower three he turns, and to these souls in prison he in time becomes a messenger. Then to the lower three he turns.
వీడికన్నా కింద ముగ్గురు ఉన్నారండి, మూడు ముగ్గురు. ఆయన కూడా ఈ శ్రీపాద వల్లభ స్వామి కూడా ముగ్గురు అన్నదమ్ములు నాకు తెలుసు. ఒక ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా వీళ్ళు త్రీ లోవర్ త్రీ హీ టర్న్స్ అన్నారు. అండ్ టు దీస్ సోల్స్ ఇన్ ప్రిజన్ హీ ఇన్ టైమ్ బికమ్స్ ఎ మెసెంజర్. వాళ్ళు ముగ్గురు కూడా పాపం ప్రిజన్లో ఉండిపోయినటువంటి వాళ్ళు. మినరల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము, యానిమల్ కింగ్డమ్ మూడు కూడా ప్రిజన్స్లో ఉండిపోయాయి. వాళ్ళ ముగ్గురికి నువ్వు మెసెంజర్గా అవ్వాలి అన్నారు. అంటే వాటితో ఒక చక్కటి దివ్యత్వాన్ని అందించేవాడిగా నువ్వు తయారవ్వాలి. ఆమె మెసెంజర్ ఆఫ్ గాడ్గా ఉండాలి మనకు. వీఆర్ ద మెసెంజర్స్, అంతే. మెసెంజర్గా ఉండగలరు మనకు కూడా. అంటే వీడి యొక్క బాధని మన ప్రార్థనలో ఉంచి ఆ పరమాత్మ దగ్గర సమర్పించాలి. ఆయన వీడికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఆయన అందిస్తుంటారు. వీఆర్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. ఏదైనా ప్రాబ్లం చెప్తే ఏం పర్వాలేదు మాస్టర్ గారు అన్నారు, ఆయన ప్రార్థన చేస్తాను నేను ఇక్కడిగా ఉండాలి. దాని అన్నారంటే మెసెంజర్ అన్నారు. Thus does the Lord of Mercury repeat himself. The sun descends again into the place of earth and iron. Again he knows his mother. ఏమయ్యాడు వీడు? ఇలా పుట్టినటువంటి వాడు he becomes a messenger. Thus does the Lord of Mercury repeat himself. లార్డ్ ఆఫ్ మెర్క్యూరీగా ఉన్నటువంటి వాడు అంటే ఊర్ధ్వలోకాలతో అనుసంధానం అందించేటువంటి వాడు లార్డ్ ఆఫ్ మెర్క్యూరీ. వీడికి లార్డ్గా ఉన్నటువంటి వాడు మళ్ళా పుట్టడం అంటే జరుగుతుంది. దస్ ది లార్డ్ ఆఫ్ మెర్క్యూరీ రిపీట్స్ హిమ్సెల్ఫ్. ఇది వీడు మళ్ళా చేస్తుంటాడు ఇదే కార్యక్రమం. అంటే ఏంటి, వీడికన్నా లోవర్గా ఉన్నటువంటి వాడికి హయ్యర్ లింక్ అంటుండేది అందించేటువంటి కార్యక్రమం వీడు ఎప్పుడు అది చేస్తుంటాడు. మెర్క్యూరీ అంటే మనలో బుద్ధి అంటుండేది పనిచేస్తుంటాడు. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి లోవర్ కింగ్డమ్ని హయ్యర్ కింగ్డమ్ తోటి లింక్ చేస్తూ ఉంటుంది. సో చోట్ల ఆ కార్యక్రమం ఒకటి నిర్ణయం పడుతుంది. అది అది మళ్ళా జరుగుతూనే ఉంటుంది ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా. ఎందుకంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళాలి కదా. అది దానికి ఒక చక్కటి హెర్మిట్ అటువంటి కార్డు ఒకటి ఉంటుంది చక్కగా మీకు టారెట్ కార్డ్స్లో. హెర్మిట్ కార్డు ఏం చేస్తుందంటే కొండ మీద ఒక పెద్ద గెడ్డం అన్న ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, లాంతర్ పట్టుకుని ఉంటాడు. కొండ కింద అందరూ కూడా లిల్లీ పుట్స్ లాగా ఉంటారు. వాళ్ళందరికీ కొండపై నుంచి ఇలా వెలుతురు చూపిస్తున్నటువంటి కార్డు ఒకటి వేస్తారు. ది హెర్మిట్ అంటారు దాన్ని. అంటే కాపురకారుని పైన వెలుగు అనేటువంటిది ఇవాళ చెప్పుకున్నదంతా కూడా ఈ కార్డుకి సంబంధించినదిగా మీరు అనుకోవచ్చు. అండ్ క్యారీస్ అవుట్ ది ప్లాన్ అన్నారు. ది వర్డ్ సౌండ్ ఇన్ టైమ్ బికమ్స్ ది వర్డ్. అగైన్ హీ నోస్. అది ది సన్ డిసెండ్స్ అగైన్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ ఎర్త్ అండ్ ఐరన్. అప్పుడు వీడు మళ్ళా సోలుగా ఉంటుంటాడు, మళ్ళా తిరిగి భూమి మీద పుట్టడం అంటుండే జరుగుతుంది. దీనికే మనకి ఏమని చెప్తారంటే అర్జునుడు ధనుసు రాశిలో ఈయన సాధన అంటడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి పైకి వెళతాడు. పైకి వెళ్ళినప్పుడు ఎన్నో పరీక్షలు ఇవన్నీ నిర్వహింపబడతాయి. అవన్నీ ఎన్నో శస్త్రాస్త్ర విద్యలు ఇవన్నీ పొందుతాడు. ఇవన్నీ ఎందుకు పొందాడంటే మళ్ళీ తిరిగి భూమి మీద పుట్టడానికి, మళ్ళీ భూమి మీద తన అన్నదమ్ముల్ని ఎలివేట్ చేయడానికి అన్నట్టుగా చెప్తారు మాస్టర్ గారు అక్కడ. సో ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ది సన్ డిసెండ్స్ అగైన్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ ఎర్త్ అండ్ ఐరన్. ఇక్కడైతే మళ్ళా ఎక్కడి నుంచి ఎలివేట్ అయ్యాడో మళ్ళీ ధనుసు రాశిలో అక్కడ మళ్ళీ పుడతాడు. ఎందుకంటే వీళ్ళందరినీ ఎలివేట్ చేయడమే తన కార్యక్రమంగా ఉంటాడు. వేరే కార్యక్రమం ఉండదు. ఇంకా అక్కడ దాకా వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంటంటే తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టడమే వాళ్ళ కార్యక్రమం. భూమి మీద పుట్టి వాళ్ళకన్నా లోవర్గా ఉంటున్నటువంటి మనలాంటి వాళ్ళందరినీ కూడా ఎలివేట్ చేయడమే వాళ్ళ కార్యక్రమం. ఇంకా వేరే ప్రోగ్రామ్ ఏమి ఉండదు వాడికి. ఎర్త్ అండ్ ఐరన్ అన్నారు. అగైన్ హీ నోస్ హిస్ మదర్. అగైన్ హీ నోస్ హిస్ మదర్. ఇక్కడ మళ్ళా హిస్ మదర్ అన్నారు. అగైన్ హీ నోస్ హిస్ మదర్. అంటే అక్కడ తల్లిగా ఎవరైతే ఉంటున్నారో ఆవిడే ఈ భౌతికమైనటువంటి లోకాల్లో తల్లిగా వర్తిస్తున్నటువంటిది హిస్ మదర్. అది హెచ్ క్యాపిటల్ ఎం స్మాల్ లెటర్. సో అక్కడ వీటన్నిటికీ కూడా ఎవరైతే ఇదిగా ఉన్నారో సో దాన్ని ఏమన్నారంటే అక్కడ మదర్ ఆస్పెక్ట్ అన్నారు. ఇక్కడ మదర్ ఆస్పెక్ట్ ఏంటంటే హిజ్ మదర్. అగైన్ హీ నోస్ హిజ్ మదర్. అంటే ఈ దేహం అనేటువంటిది అనగా ఏమి, ఇది చక్కగా ఎరిగి వీడు భూమి మీద వర్తిస్తాడు అని అర్థానికి ఏమన్నారంటే అగైన్ హీ నోస్ హిజ్ మదర్. ఈ దేహం అనగానే మనం మామూలుగా ఏంటి దేహంలో పడగానే సోల్ ఏమవుతుందంటే బంధం అయిపోతుంది. అక్కడ అలా కండిషన్ అయిపోతుంది. కండిషన్ అయిపోయి అలా నేననగా ఈ దేహమే, నేననగా ఇది కుటుంబం, నేననగా ఇది అన్నటువంటిదిగా ఉండిపోతుంటాడు.
కానీ ఎప్పుడైతే ఈ స్థితికి వెళ్ళి వీడు దిగి వచ్చాడో అగైన్ హీ నోస్ హిజ్ మదర్. అంటే దేహం అనేటువంటిది దేనికి ఇవ్వబడిందో అది చక్కగా ఎరిగి ఉంటాడండి. ఇప్పుడు ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడండి అంటుంటారు. అక్కడ హీ నోస్ హిజ్ మదర్ అంటే అది చెప్పాడు. ఇక్కడ అగైన్ హీ నోస్ హిజ్ మదర్ అంటే ఇది అర్థం. అండ్ thus the little one upon the littlest sphere becomes the greatest God. Thus the little one ఎవడైతే తోలుగా ఉండేటోడు వాడు అంగుష్ఠమాత్ర ఎట్లా ఉంటాడు, పురుషాంతరాత్మ, ఇప్పుడు అంగుష్ఠమాత్రుడు వాడు. అగైన్ అండ్ దస్ ద లిటిల్ వన్ అపాన్ ది లిటిలెస్ట్ స్ఫియర్ బికమ్స్ ద గ్రేటెస్ట్ గాడ్. పురుషాంతరాత్మ అదే తదా జనానాం హృదయే సన్నివిష్ట తదా మనీషా మనసా విక్లప్తో ఏతద్విధు అమృతాస్తే భవంతి. అంటే ఏంటో ఈ సెంటెన్స్ అలా మనం రాసేసుకోవచ్చు. And thus the little one upon the littlest sphere becomes the greatest God. From the directing center of his life on earth, he toils and works and carries out the plan. From the directing center of his life, వీడికి డైరెక్టింగ్ సెంటర్ ఆఫ్ హిస్ లైఫ్ ఒకటి ఉంటుంది, అదే సోల్. అక్కడ ఉంటుంది సమస్తం, అక్కడ ఉంటుంది డైరెక్టింగ్ సెంటర్ ఆఫ్ హిస్ లైఫ్ అన్నారు దాన్ని. ఆన్ ఎర్త్ he toils and works and carries out the plan. ఆ ప్లాన్ అనేటువంటిది ప్రకారంగా వీడు భూమి మీద వర్తించడం అంటున్నది. వీడి యొక్క కష్టములు సుఖములు, వీడి యొక్క లాభములు నష్టములు అనేటువంటి ఏవైతే ఇవన్నీ అంటుంటామో మన యొక్క ఇవన్నీ కూడా ఆ ప్లాన్లో భాగం. ఇవన్నీ కూడా ద ఆజ్ఞా సెంటర్ ఈజ్ ది డైరెక్టింగ్ సెంటర్ అన్నారు. ఇక్కడ వీడికి ఎంత వెలుగు కూడా ఇక్కడి నుంచి అందుతుంటుంది కాబట్టి ది ఆజ్ఞా సెంటర్ ఈజ్ ది డైరెక్టింగ్ సెంటర్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి వీడికి డైరెక్షన్స్ అటువంటి దిగి వస్తుంటాయి. ఇందు గురించి ఎప్పుడు కూడా ధ్యానం అంటున్నది ఒక స్థితి దాటిన తర్వాత ఇక్కడ ఇక్కడ ధ్యానం నిలుస్తుంటుంది, అంటే సహజంగా నిలుస్తుంటుంది. అది ఒక రహస్యం. సహజంగా వీడు కళ్ళు మూసుకున్నాడు ఇక్కడికి ఇలా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్లాన్ అంటుండే దిగి వస్తుంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి దిగి వస్తున్నటువంటి ప్లాన్కి చక్కగా వీడు రెస్పాండ్ అయినప్పుడు ఇప్పుడు కన్నులు మూసుకోగానే ఓంకారం ఉచ్చారణ చేయగానే ఇక్కడికి ఎలా వెళ్ళిపోతాడు వీడు. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి అంటే మిగిలిన వాళ్ళు ఏం లేదండి, కాసేపు మూలాధార చక్రానికి సంబంధించిన వాటిల్లో ఉంటారు, కాసేపు స్వాదిష్టాన చక్రాల వాటిల్లో ఉండిపోతుంటారు. ఇంకా బాగా సాధన చేసుకుంటున్న వాళ్ళు అనాథ చక్రంలో ఉంటారు. చక్కగా కన్నులు మూసుకోగానే ఓ అన్నటువంటి అలా అంటుంటే సహజంగా వీడు మూలాధారంలో స్టార్ట్ అయినటువంటి వాడు వచ్చి ఇక్కడ చేరిపోతాడు. అక్కడ వీడికి ప్లాన్ అనేటువంటిది అందివ్వబడుతుంది. ప్రతిరోజు ఆ రోజు వీడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, జీవితం యొక్క కార్యక్రమ నిర్వహణ ఏమిటి, ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, కొత్త ప్లాన్ ఇక్కడి నుంచి ఎలా దిగి వస్తుంటుంది. ఇక్కడి నుంచి దాన్ని చక్కగా వీడు రెస్పాండ్ అయినటువంటి వాడు ఆ ప్లాన్ వీడు స్వీకరించి ముందుకెళ్తుంటాడు. క్యారీస్ ది ప్లాన్ అన్నారు. He too awakens to the need from the chosen place. The throat center. He too awakens to the need. Awakens to the need. He too awakens to the need. నీడ్ ఏదైతే ఉందో దానికి వీడు అవేకనింగ్ వీడు పనిచేస్తుంటాడు. అంటే ప్లాన్ అందింది అంటే ఏంటి, అక్కడ నీడ్ అనేటువంటిది ఉంది, దానికి తగ్గట్టు వీడు రెస్పాండ్ వీడు పని చేస్తుంటాడు. అంటే థ్రోట్ సెంటర్ ద్వారా పని అంటున్నది జరుగుతుంది. తీసుకునేది ఇక్కడి నుంచి ప్లాన్, వర్క్ అంతా థ్రోట్ సెంటర్. ప్లాన్ ఎక్కడి నుంచి స్వీకరించాలండి, మన కార్యక్రమం అంతా కూడా థ్రోట్ సెంటర్ ద్వారా నిర్వహింపబడుతుంది. ఇది రహస్యం అంతా కూడా. అందు గురించి థ్రోట్ సెంటర్లో ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా అందివ్వడం. దీన్నే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర చెప్పారు మనకి. సో ఈ థ్రోట్ సెంటర్ ద్వారా మనకి అందుతూ ఉన్నటువంటిది అంతా కూడా ఇక్కడి నుంచి. Throat center, he utters forth the sound, which in time becomes the word, and then the three are twain, and these are one. మూడు కూడా ఒకటైపోతాయి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. ఇదంతా కూడా ఒకటి నుంచి మూడుగా వచ్చాయి, ఆ మూడు ఒకటిగా అయిపోతాయి. అగైన్ అండ్ రిపీటెడ్లీ స్టూడెంట్స్, అది ఇక్కడ దాకా స్టాన్సస్ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది మనకి. మళ్ళీ మనకి రెగ్యులర్ సబ్జెక్ట్లోకి మనం పెడుతున్నాం ఇప్పుడు.
Again and repeatedly, students must remind themselves that we are considering the impact of energy upon energy units. Impact of energy upon energy units. This is the impact of energy. చోట్ల ఎనర్జీస్ అంటే వర్తిస్తుంటుంది. ఎనర్జీ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నాయి. ఎప్పుడైతే వీడు దేహబద్ధుడిగా అయ్యాడో ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. చోట్ల ఇది కాకుండా ఎనర్జీ అంటే వర్తిస్తాం. ఆ ఎనర్జీ మీద ప్రభావం చూపుతుంటుంది. ఆల్ క్వాలిఫైడ్ అండ్ ప్రొడ్యూసింగ్ అపియరెన్స్ అది. And with the response of those energy units to the stream of force which reaches them from the furthest center. When వాటికి రెస్పాండ్ అవ్వగలగాడు. ఫర్దెస్ట్ సెంటర్ అంటే మన చుట్టూతో అంటే ఫోర్సెస్, దీస్ ఆర్ ది ఇఫెక్ట్స్. మన దగ్గరికి మన చుట్టూతో ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కారణాలు కాదు, వాళ్ళందరూ కూడా రిజల్ట్స్. కారణాలు వాడు వెనకాల ఉన్నాయి. ఎవడొచ్చి మన ఈరోజు తిట్టేశాడు అనుకోండి, డైరెక్ట్గా వాడు తిట్టేశాడు అంటే అది కారణంగా పెట్టుకోకండి. వాడు ఈరోజు తిట్టాట, వాడు ఈరోజు మనకు డోర్ కొట్టి ఒకటి గిఫ్ట్ ఇచ్చాట అంటే దానికి కారణాలు వెనకాతలు ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డోర్ కొట్టి మనకి గిఫ్ట్ ఇచ్చినా కారణం వెనకాతలు ఉంది, డోర్ కొట్టి మనకి తిట్టినా కారణం వెనకాతలు ఉంది. అది తెలుసుకోవాలి. దాని మీద వీడు మేలు కాంచాలి. ఫార్దెస్ట్ సెంటర్ ఉంది ఒకటి. ఇట్ ఈస్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ టు డిస్టాంట్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. దానికి వీడు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినదిగా ఇక్కడ ఉన్నటువంటి ఇఫెక్ట్స్ని పట్టుకుని కాజెస్కి వీడు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి ఇప్పుడు కూడా లైఫ్లో అని చెప్తున్నారు. అండ్ ఎమినేటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ దట్ ద నీడెడ్ సెన్సిటివిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో వీడు నీడెడ్ సెన్సిటివిటీ అన్నటువంటిది వీడిలో నిర్మాణింపబడుతుంటుంది. సెన్సిటివిటీ అంటే చక్కగా వీడు అనేటువంటిది పోవడమే సెన్సిటివిటీ. ఏంటి వీడు అనేటువంటిది పోయి వీడు ఎవడో వాడిగా వీడు నిలవాలి, ప్రజ్ఞగా వీడు నిలవాలి. అది దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ జనరల్లీ స్పీకింగ్ ఈజ్ ఆఫ్ ఏ త్రీఫోల్డ్ నేచర్. సెన్సిటివిటీ అనేటువంటిది త్రీఫోల్డ్ నేచర్గా మనలో పనిచేస్తుంటుంది. అది చెప్తున్నారు ఇప్పుడు. నెంబర్ 1, sensitivity to that which is found within oneself. This, when the consciousness is adequately self-sufficient upon a door for the entrance of energies coming from the middle centers. సో వీడు ఎలా తయారవ్వాలంటే వీడు కాన్షియస్నెస్కి వీడు తయారైనప్పుడు దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. వీడికి ఎనర్జీస్ అన్నీ కూడా చోట్ల నుంచి దిగి వస్తుంటే దాన్ని ఎక్కడికి ఎలా వస్తున్నాయండి అంటే ఫ్రమ్ ది మిడిల్ సెంటర్. మీలో మిడిల్ సెంటర్ ఏది ఉందో దాని ద్వారా ఎనర్జీస్ అన్నీ వస్తున్నాయి. మీకు రక్త ప్రసరణ ఇదన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ సెంటర్ నుంచి వస్తుంది. సో పాయింట్ నుంచి సర్ఫేస్కి ఇలా వస్తుంది. దిస్ ఇస్ ది పాయింట్. వెలుగనేటువంటి పాయింట్ నుంచి సర్ఫేస్కి ఇలా వస్తుంది, ఫ్రమ్ సెంటర్ టు ద సర్కంఫరెన్స్. సో మనలో కూడా సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి వస్తుంది అంతా కూడా. నేను అన్నారు దాన్ని మిడిల్ సెంటర్ అన్నారు. ఫ్రమ్ ది మిడిల్ సెంటర్ అన్నారు. Self-sufficient upon a door for the entrance of energies. This is the door of entrance of energies. మనలోకి ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి రిలీజ్ ఇక్కడికి ఇక్కడికి ఎంటర్ అవుతుంటాయి. ఇక్కడి నుంచి మన దేహం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. దేని నుంచి బయట కూడా ఎనర్జీస్ అంటే పాస్ ఆన్ అవుతాయి. ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఇది జరుగుతుంది. ఎంట్రన్స్ అన్నారు కానీ మిడిల్ సెంటర్. ఐ స్పీక్ ఇన్ సింబల్స్ అండ్ ఫర్ దోస్ హూస్ నాలెడ్జ్ ఆఫ్ కాస్మిక్ లొకేషన్ అండ్ ఆఫ్ points in time and space will enable them to comprehend. To the uninitiated, I simply say respond to soul impacts. అన్ఇనిషియేట్గా ఉన్నటువంటి నేను చెప్పేది ఒకటే పదం అండి, రెస్పాండ్ టు సోల్ ఇంపాక్ట్. మొదట సోల్గా లేవరా నాయన, తర్వాత మిగిలిన పుస్తకం చదువుకొచ్చాం అన్నటువంటిది అంటున్నా నేను. సోల్గా రెస్పాండ్ అయినటువంటి వాడు చక్కగా ఎనర్జీస్ ఎక్కడి నుంచి అందుతున్నాయి, వాడు చక్కగా హృదయ కేంద్రంలో వాడు అలా విచ్చుకుని ఉంటే ఇప్పుడు హృదయంలోకి వస్తుంది కదా భావం, స్ఫురణ అంటున్నది వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి మొత్తం అంత దాన్ని ఇది నిర్ణయింపడుతుంది. అది ఒకటి ఫస్ట్ సెన్సిటివిటీ చెప్పారు మనకి. నెక్స్ట్ సెన్సిటివిటీ చెప్తున్నారు. సెన్సిటివిటీ టు దట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెంటర్ లెఫ్ట్ బిహైండ్ ఆర్ టు దోస్ స్ట్రీమ్స్ ఆఫ్ వైట్ ఎనర్జీ which lie active and focused below the threshold of waking consciousness. They steer the threads of memory. They draw backward the glances and the slight magic of energy of the eye. Of the upward moving point, the pilgrim on his way, they condition through ancient habit the responsiveness of the units in the fall. Through habit of the responsive units in the fall. వీళ్ళలో రెస్పాన్స్ యూనిట్ అంటున్నది ఒకటి ఉందండి వీడి ఫారంలో.
అదొకటి పాయింట్ పట్టుకోండి అన్నారు. ఒకటి ఏమంటున్నారు, వీటిలో హ్యాబిట్ అంటున్నది, ఉదాహరణకు మనలో హ్యాబిట్ అంటున్నది ఎక్కడ ఫారం అవుతుందో చూడండి. ఈరోజు ఉదయం 7 గంటలకు క్లాస్ చెప్పుకుంటున్నాం, నేను ఉదయం చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం. రేపు సహజంగా 7 మన మైండ్ ఒక చోట ట్యూన్ అవుతుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. వాచ్ తీసేసారనుకోండి, ఊరిని ఉదాహరణ. ఇంట్లో గడియారాలు సడన్గా బ్యాటరీలు ఇదివరకు, ఇప్పుడు అవసరం లేదనుకోండి, బట్ బ్యాటరీలు తీసేశారు, సెల్ ఫోన్ లేదు పక్కన, గడియారం లేదు వీడి పక్కన, అయినా వీడు 7 అడిగి వీటిలో చక్కగా ఇప్పుడు ఇప్పుడు టైం 7 అయి ఉంటుంది అంటుండేది ఒక సెన్సిటివిటీ వీడికి పనిచేస్తుంటుంది. చూసుకోండి అంతే. సహజంగా ఎవరు నిద్ర లేపకపోయినా మన దగ్గర గడియారం లేకపోయినా ఉదయం 6 గంటలకు ప్రార్థన చేయడం అలవాటుగా ఉన్నటువంటి వాడికి రాత్రి 2 గంటలు అయిపోయింది, తిరిగి తిరిగి వచ్చి పడుకున్నాం, అయినా పొద్దున్నే చక్కగా 5ంటికి లేచేస్తాడు. టైం కరెక్ట్గా 5 ఉంటుంది. ఇక్కడ స్నానం చేసేసుకుంటాడు, దగ్గర కూర్చొని ప్రార్థన చేసేసుకుంటాడు. సుమారుగా టైం ఉన్నటువంటి అలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా 6 అయిందండి అంటాడు. అదే అందు గురించే ప్రేరు కూర్చున్నాను అంటాడు. అలా దట్ ఈస్ కాల్డ్ వన్ సెన్సిటివిటీ వర్కింగ్ ఇన్ అవర్ మైండ్. దట్ ఈస్ మైండ్ ఆస్పెక్ట్గా చెప్పారు. అది ఒకటి పని చేస్తుంది మనలో. సో దాని సెన్సిటివిటీ దట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెంటర్స్ లెఫ్ట్ బిహైండ్ అన్నారు, ఆర్ టు దోస్ స్ట్రీమ్స్ ఆఫ్ వైటల్ ఎనర్జీ విచ్ లై యాక్టివ్ and focused below the threshold of waking consciousness. Below the threshold of waking consciousness. They stir the threads of memory. వీటిలో ఏంటి ఇక్కడ, వీటిలో సెన్సిటివిటీ అంటే వీటిలో స్టిర్స్ ది థ్రెడ్స్ ఆఫ్ మెమరీ అంటుంది. వీడు ఇలా చేయడానికి వీడి కారణం ఏంటి, వీడికి మెమరీ అంటుంది. వీడు ఉదయం 6 గంటలకు లేవడం, స్నానం చేసి ప్రేయర్ చేయడం అనో, లేదా ఉదయం 7 గంటలకు క్లాస్ అనో, ఇదంతా కూడా స్టిర్స్ థ్రెడ్స్ ఆఫ్ మెమరీలో వీడికి ఉండిపోయింది. పొద్దున్న అమెరికానో ఎక్కడికో వెళ్ళిపోయినా 7 టక్కని వీడి మైండ్ దానికి ట్యూనప్ అయిపోతుంది. ఇంకా జాగ్రత్తగా చెప్పుకుందాం అనుకుంటే ఈ జన్మ నుంచి మళ్ళీ వాడు ఇంకో జన్మకు పుట్టేసిన తర్వాత కూడా ఆ టైం వరకు ఎందుకో వీళ్ళు ఒక సెన్సిటివిటీ అటువంటిది పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది అంతే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో సహజంగా ఒక సెన్సిటివిటీ అటువంటిది ఈ రకంగా జన్మల నుంచి ఒక సెన్సిటివిటీ అటువంటిది క్యారీ అవుతుంది. అంటే సోల్ లెవెల్లో అయ్యేది చెప్పారు ఇంకా ఫస్ట్ పాయింట్ అయిపోయారు. ఇట్ ఈస్ ద మైండ్ లెవెల్లో ఇది జరుగుతుంది. ఉదాహరణకు వీడికి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు టిఫిన్ తినడం అలవాటు అనుకోండి. బట్ నెక్స్ట్ జన్మలోకి వెళ్ళాడు అనుకోండి. నెక్స్ట్ జన్మలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీడు ఒక గుడి పూజారి గారు కానీ ఏదో పుట్టాడు అనుకోండి, ఊరినే జస్ట్ మనకు అర్థం అవడానికి. అక్కడ ఉదయం 8 గంటలకు అక్కడ గుడిలో పూజ చేయాలి ఏదో ఉంది వీడికి. కానీ వీడికి తెలియకుండా 8 ఏడు వీడికి ఆకలి వేసేస్తుంటుంది, ఏదైనా తినాలంటగా ఉంటుంది, వీడు ఉండలేడు. ఇది అవుతుంది. వాళ్ళ ఇంట్లో వంట ఎక్కడా లేదు. ఉదయం 8 గంటల టిఫిన్ తినడం, 11 గంటలకు ఎప్పుడో ఏదో భోజనం చేయడం డైరెక్ట్గా ఉంటుంది, కానీ ఉదయం 8 గంటలకు టిఫిన్ తినడం ఎక్కడా లేదు. కానీ వీడికి 8 ఏడు వీడు ఉండలేడు, పిల్లవాడు. ఇదైపోతుంది. దట్ ఈస్ వాట్ ది సెకండ్ సెన్సిటివిటీ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ బాడీ. They stir the threads of memory. They draw backward the glances, and there lies magic in the energy of the eye and of the onward moving point. The pilgrim on his way, they condition through ancient habit the responsiveness of the units in the form. This is called the onward moving point. The pilgrim on his way అన్నారు. ఆన్వర్డ్ మూవింగ్ పాయింట్ అన్నారు. పాయింట్ అనేటువంటిది ఒకటి ఉందండి, ఆన్వర్డ్ మూవింగ్ పాయింట్. వీడు పాయింట్ ఏమంటే, ఉదాహరణకి ఇక్కడి నుంచి తిరుమల బయలుదేరదాం అనుకున్నాడు. వీడు పాయింట్ ఏమిటి, ఫస్ట్ తిరుమల కాదు, ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. దట్ ఈస్ హిజ్ పాయింట్. రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. నెక్స్ట్ వీడు పాయింట్ ఏమిటి, తిరుపతిలో రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగడం. దట్ ఈస్ హిజ్ నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వీడు అక్కడ దిగినటువంటి నెక్స్ట్ పాయింట్ ఏమిటి, ఏదో అలిపిరికో ఎక్కడికో వెళ్ళాలి, అది థర్డ్ పాయింట్. తర్వాత ఏదో మోకాళ్ళ పర్వతం, ఏదో ఇంకో పాయింట్, దాని తర్వాత తిరుమల. దిస్ ఇస్ కాల్డ్ ది ఆన్వర్డ్ మూవింగ్ పాయింట్. అది పాయింట్ మారుతూ ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళిన ఉన్నటువంటి నెక్స్ట్ గమ్యం ఇస్ హిజ్ పాయింట్. దాని తర్వాత వెళ్ళేది, దాని తర్వాత పాయింట్. అది పాయింట్ అంటే ఆన్వర్డ్ మూవింగ్ పాయింట్ అన్నారు. అది మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, అది ఫైనల్ కాదు, అది ఇట్ మూవ్స్, ఇట్ చేంజెస్. అది ఆన్వర్డ్ మూవింగ్ పాయింట్. ది పిలిగ్రమ్ ఆన్ హిస్ వే, వీడి యొక్క జర్నీ అంటుండేది అలా చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ దాకా వచ్చినప్పుడు నెక్స్ట్ నీ జర్నీ అది. ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయాను, ఏంటి అయిపోయింది ఇంకా చదువు అంటే, కాదండి నువ్వు ఇప్పుడు సెకండ్ క్లాస్ పుస్తకాలు కొనుక్కోవాలి, పద చదువుకుంది. కానీ మళ్ళీ సెకండ్ క్లాసా, సరే సెకండ్ క్లాస్ చదివాడు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మారింది, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, అలా పాయింట్ మారుతుంటుంది.
పిలిగ్రిమ్ ఆన్ హిస్ వే అన్నారు అది. ఆన్ హిస్ వే దే కండిషన్ త్రూ ఏన్షియంట్ హ్యాబిట్ ది రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద యూనిట్స్ ఇన్ ద ఫార్మ్. సో ఒక్కొక్క పాయింట్ వీడు మారుతున్న కొద్దీ, ఒక్కొక్క జన్మ వీడు మారుతున్న కొద్దీ, వీడు దేనికైతే పుట్టాడో నెక్స్ట్ వీడి పాయింట్ ఏమిటి, అదిగా వీడి లైఫ్ వెళుతుంటుంది. అందరి లైఫ్ ఒకటిగా వెళుతూ ఉంటుందని అనుకోవడం చాలా తప్పు. అందరి లైఫ్కి ఒకటే గమ్యం అని అనుకోవడం ఇంకా తప్పు. వీడు క్రితం జన్మలో ఇక్కడ దాకా సాధన చేసుకొచ్చాడండి, దీని నెక్స్ట్ పాయింట్కి వీడు ఇప్పుడు జన్మ తీసుకున్నాడు, అది దట్ ఈస్ కాల్డ్ ది పాయింట్. హీస్ మూవింగ్ ఆన్వర్డ్స్, జర్నీ పిలిగ్రిమ్, వీడు సాధకుడు, హీస్ పిలిగ్రిమ్. వీడు ఈ పిలిగ్రిమ్గా చెప్పినటువంటి వాడు వీడు సాధకుడు. వీడు నెక్స్ట్ పాయింట్ వీడు ప్రయాణం అంటూ చేస్తున్నాడు, అది ఇక్కడ రహస్యం. సో దీనికి ఈ నెక్స్ట్ పాయింట్ వీడు రహస్యం, వీడు జర్నీ చేస్తున్నాడు అంటే వీడు క్రితం జన్మలో ఎక్కడ దాకా సాధన చేశాడు వీడి పాయింట్ వీడికి తెలియాలి. వీడికి తెలిస్తే అప్పుడు అవునంటే నేను విజయవాడ దగ్గర ఉన్నానంటే నేను విశాఖపట్నం ట్రైన్ ఎక్కాలని అంటాడు. విశాఖపట్నం విజయవాడలో ఉన్నాను, విశాఖపట్నం వెళ్ళాలంటే తెలియదు అనుకోండి వీడికి, ఏ ట్రైన్ పెడితే ఆ ట్రైన్ ఎక్కేస్తాడు, అది ఇబ్బంది కదా. గురించి హిజ్ పాయింట్ అన్నది అది మారుతూ ఉంటుంది. అది ఇక్కడ దాకా నేను వచ్చాను, నెక్స్ట్ ట్రైన్ పట్టుకోవాలి నేను ఇప్పుడు అంటుంది ఏడుకుంటాడు అది. సో ఆ మెమరీ మనలో పనిచేస్తుంటుంది. క్రితం జన్మలో ఎంతవరకు మనం సాధన చేసుకుంటూ వచ్చాం, ఈ జన్మలో మన సాధన ఏమిటి అంటుంటే చక్కగా అలా, అంటే ఏం లేదండి ఇందులో, మీరు అలా కనులు మూసుకుని అలా ధ్యానం చేస్తుంటే చక్కగా మనకు తెలుస్తుంది. మన లైఫ్ జరుగుతుండే విధానాన్ని మనం పరీక్షించుకుంటే, మనం ఈ క్రితం జన్మలో ఎక్కడి దాకా మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, ఈ జన్మలో ఎక్కడ ప్రయాణంలో నిలబడ్డాం చక్కగా తెలుస్తుంది. అవును అడగక్కల అటు ఇటు చూస్తే బోర్డు కనబడుతుంది మనకే, కంగారు పడకుండా ఒక నిమిషం మనం ఇప్పుడుదా నిద్రపోయాం, టక్కనే స్టేషన్ వచ్చి దిగాం, దిగి అటు ఇటు చూస్తే మనకు బోర్డు కనబడుతుంది, ఏమంటే ఇది విజయవాడ స్టేషన్ అండి, ఎవరిని అడగక్కర్లేదు, చక్కగా మనకు తెలుస్తుంటుంది ఈ విజయవాడ స్టేషన్లో ఉన్నాం. ఓకే మనం గమ్యం వచ్చేసాం, నెక్స్ట్ విజయవాడ నుంచి మనం విశాఖపట్నం బండి పట్టుకుందాం, ఇది వస్తుంది వీళ్ళు ఆఫ్ ద యూనిట్స్ ఇన్ ద ఫార్మ్. అది నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్తున్నారు, ఏ డెవలప్డ్ సెన్సిటివిటీ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ది ఫార్దెస్ట్ సెంటర్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చెప్తున్నారు, ఫార్దెస్ట్ సెంటర్ నుంచి ఒక సెన్సిటివిటీ అనేటువంటిది ఉంటుంది వీళ్ళలో. అట్ ఫస్ట్ అన్కాన్షియస్లీ ఎంప్లాయిడ్ అండ్ లేటర్ కాన్షియస్లీ directed and attuned. A fully magnetic and attractive sensitivity. Forget not that true interplay imposes the condition of reciprocity, and that the 2 points are termini of a line eventually vibrate in unison. లోపల ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళండి, ఫార్దెస్ట్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ మీలో ఒక సెన్సిటివిటీ అంటే పనిచేస్తుంది. సో మనం సెన్సిటివిటీ అంటే ఒక్కటిగా చెప్పుకుంటున్నాం, నిజానికి ఇది 3 పాయింట్స్. సో ఈ ఫార్దెస్ట్ సెంటర్లో ఒక సెన్సిటివిటీ అన్నటువంటి పనిచేస్తుంది. అట్ ఫస్ట్ అన్కాన్షియస్లీ ఎంప్లాయిడ్, అది అన్కాన్షియస్గా ఎంప్లాయ్ అవుతుంటుంది. అంటే వీడి యొక్క హ్యాబిట్ అంటుండదు అన్నారు, ఈ హ్యాబిట్ ఎందుకు పట్టుకున్నాడండి వీడు, కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఉదాహరణ వీడు పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎన్నో వీడు విషయాలు చూస్తూ ఉంటాడు కదా, కానీ ఫలానా హ్యాబిటే వీడు పట్టుకున్నాడు, వేరే హ్యాబిట్ పట్టుకోలేదు. ఉదాహరణకి 7 గంటలకి ఎన్నో వస్తాయి మన చుట్టూతా, టీవీలో న్యూస్ వస్తుంటుంది, ఇంకో చోట ఇంకోటి వస్తుంటుంది, ఇంకోటి చోట ఇంకోటి. వీడు సహజంగా 7 వీడికి క్లాస్కి వద్దాం అంటే భావం వీళ్ళు ఎక్కడ కలుగుతుంది అంటే, మన గురించి మనం ఏదో అనుకుంటున్నాం అనుకోకండి, దయచేసి మనం అర్థం చేసుకోవడం పాయింట్ ఇది అంతా కూడా. సహజంగా వీళ్ళు ఒక పాయింట్ అంటున్నది లోపల పనిచేస్తుంటుంది, ఆ పాయింట్ వీడు పనిచేస్తుంటుంది. కాబట్టి మిగిలిన ఏవి పెట్టిన చుట్టాలు ఎవరైనా వచ్చినా ఒక 5 నిమిషాలు ఉండండి సార్, కొంచెం క్లాస్ చెప్పేసుకుని వస్తాం, క్లాస్ చెప్పుకున్నాం, క్లాస్ వినేసి వస్తాం అంటుంటుంది అంటాడు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత కలిసాడు ఫ్రెండ్, అయినా ఒక అరగంట ఆగమంటాడు వాడు. ఎందుకంటే ఇప్పుడు లోపల ఫర్దెస్ట్ సెంటర్ ఒకటి ఉంది, దాని నుంచి ఈ సెంటర్కి పాయింట్ అంటుంటుంది వాడు పనిచేస్తాడు. ఆ ఫార్దెస్ట్ సెంటర్కి వీడు వెళ్ళాల్సినటువంటి గమ్యం అక్కడ నిర్ణయింపబడుతుంటుంది, దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ సెంటర్ మీద పడుతుంటుంది. యాక్చువల్గా అది జరిగేది. ఆ ఫార్దెస్ట్ సెంటర్ గురించి చెప్తున్నారు. అట్ ఫస్ట్ కాన్షియస్లీ ఎంప్లాయిడ్, అన్కాన్షియస్లీ ఎంప్లాయిడ్ అండ్ లేటర్ కాన్షియస్లీ డైరెక్టెడ్ అండ్ అట్యూన్డ్. ఫస్ట్ అన్కాన్షియస్గా ఎంప్లాయ్ అవుతుంటుంది, అన్కాన్షియస్గా ఎందుకు అటువైపు వీడు వెళుతుంటాడు, అది వీడి హ్యాబిట్గా టర్న్. అటువైపు ఎందుకు వెళ్ళాడు, అది హ్యాబిట్గా ఎందుకు టర్న్ అయ్యాడు, అటువైపు వెళుతున్నాడు కాబట్టి అది హ్యాబిట్గా టర్న్ అయింది వీడికి. అటువైపు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రశ్న వేసుకుంటే లోపల ఫార్దెస్ట్ సెంటర్ అవుతుంది, అది వీడిని అటువైపుగా వెళ్ళేటట్టు చేసింది, అటువైపుగా వెళ్ళడం అటువంటి చేసింది కాబట్టి అది హ్యాబిట్గా నిలిచింది, అది వీళ్ళు ఒక సెన్సిటివిటీ డెవలప్ చేసింది. ఇది రహస్యం.
డైరెక్టెడ్ అండ్ అట్యూన్డ్. ఏ ఫుల్లీ మ్యాగ్నెటిక్ అండ్ అట్రాక్టివ్ సెన్సిటివిటీ అన్నది. అది ఫుల్లీ మ్యాగ్నెటిక్. అలా వీడిని తీసుకొచ్చి మీరు ఎక్కడ పడేసినా వీడు అటువైపుగా పెడతాడు. ఎందుకంటే ఆ కారణంగా వీడు జన్మలు తీసుకుంటూ వస్తున్నాడు. ఈ జన్మలు వీడు ఎక్కడైనా పట్టవచ్చు. వీడు పుట్టినటువంటి దాన్ని బట్టి వీడు మారాడండి అని అనుకోకండి దయచేసి. యథార్థంగా మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో పుట్టారు. పుట్టిన వాడు వెధవలుగా అవుతున్నారు కదా. మరి ఏదో అసలు ఏ రోజు దేవుడు భక్తి లేనటువంటి వాళ్ళ ఇంట్లో పుడుతున్నారు. అయినా చిన్నపిల్లవాడే చక్కగా భక్తి భావం, పూజ పునస్కారం, దైవారాధన రెండు సహజంగా వాడికి అబ్బుతున్నాయి కదా. ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే ఫార్దెస్ట్ సెంటర్ అవుతుంది. మీరు వాడిని తీసుకెళ్ళి ఎక్కడ అడవుల్లో పడేసినా వాడు దేనికైతే పుట్టాడో దాని వైపు వాడు వెళ్ళిపోతుంటాడు. A fully magnetic and attractive sensitivity అన్నారు. Forget not that true interplay imposes the condition of reciprocity. True interplay. So true interplay imposes the conditions of reciprocity, and that the 2 points or termini of a line eventually vibrate in unison. మిగిలిన రెండు కూడా దీనితో యునైట్ అయి ఒకే ఒక వైబ్రేషన్లో నిలుస్తాయి. ఇది రహస్యం అండి అని చెప్తున్నారు. ఈ 3 సెన్సిటివిటీస్ మనలో ఉంటుంటాయి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు. A consideration of a hint given earlier as to the symbolism and significance of the 3 types, 3 eyes available for man's art will be found illuminating, and their relation to the heart and throat will prove evocative of knowledge. ఈ 3 ఐస్ ఏవైతే చెప్పారో వాటికి నేను హార్ట్ అండ్ థ్రోట్కి దట్ ఈస్ లింకప్ అండి అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ పాయింట్కి చెప్తున్నారు. They relate to the 3 centers above referred to you, and in their wider connotation relate to the 3 planetary centers, humanity, hierarchy, and Shambhala. Further back still lies a relation to the cosmic centers of the Great Bear, Sirius, and Pleiades. సో మనలో 3 కన్నులు ఉన్నాయండి. ఈ 3 కన్నుల గురించి మనం గతంలో కొంత చెప్పుకున్నాం. వాటిని సెన్సిటివిటీస్గా ఇక్కడ కొంత పరిచయం చేశారు. మళ్ళీ ఆ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు వాటినే మీలో శంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, వాటినే ఏడా, పింగళ, సుషుమ్న, వాటినే గంగా, యమున, సరస్వతి, వాటినే గ్రేట్ బేర్, సిరియస్, ప్లేడీస్ అన్నారు. వాటినే in between these planetary centers to which I have referred and their distant cosmic archetypes lie 3 systemic centers which at this time and under cyclic law are Saturn, Uranus and Mercury. అవే అంటే ఇవన్నీ ఒక్కటే అని మాత్రం దయచేసి అలా మీరు తీసేసుకోకండి ప్లీజ్. ఇవన్నీ ఏంటంటే హయ్యర్ యొక్క రిఫ్లెక్షన్స్ అలా దిగి వస్తున్నాయి. యురేనస్లో గ్రేట్ బేర్ ఒకటే అలా అనుకోకండి. అయితే గ్రేట్ బేర్ ఏ ఎనర్జీస్ అయితే ఇస్తుందో అది యురేనస్ ద్వారా అందుతోంది. ఆయన చీఫ్ సిఇఓ ఒకటి సంతకం చేశాడు. ఆ సంతకం చేసినది ఆ పైన ఏదో హై మేనేజర్ ఎవడో ఉంటాడు, ఆయన తీసుకుంటాడు, ఆయన దాన్ని ఓకే చేస్తాడు, దాన్ని మేనేజర్ తీసుకుంటాడు, దాన్ని ఓకే చేస్తాడు, దాన్ని అలా పైనుంచి అలా కిందకి బ్రాంచెస్ దాకా బ్రాంచెస్లో ఉన్నటువంటి వాళ్ళ దాకా అలా వస్తుంది. అదేమిటో ఇది అట్లా. ఈయన ఆయన ఒకటేనండి అని అనుకుంటే ఒకటి కాదు వాళ్ళిద్దరు. అది రహస్యం. సో యురేనస్ అది సాటర్న్, యురేనస్, మెర్క్యూరీ ద్వారా అవే వెలుగులు అంపుతుంది మనకి. ఇన్ బిట్వీన్ దీస్ అగైన్ ఆర్ టు బి ఫౌండ్ ఏ zodiacal triangle of Leo, Pisces and Capricorn. For purposes of our immediate consideration, the following 3 triangles are therefore to be found. సో ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి. లియో, సో మీకు ఇక్కడ 3 చెప్పారు. ఏమిటవి? లియో, క్యాప్రికార్న్, పైసెస్, ఈ 3 ఒక ట్రయాంగిల్. తర్వాత సాటర్న్, యురేనస్, మెర్క్యూరీ ఒక ట్రయాంగిల్. గ్రేట్ బేర్, సిరియస్, ప్లేడీస్ ఒక ట్రయాంగిల్. శంబళ, హైరార్కీ, హ్యుమానిటీ ఒక ట్రయాంగిల్. వాటికి పైన ఉన్నటువంటిది 3 ఐస్, థర్డ్ ఐ, రైట్ ఐ, లెఫ్ట్ ఐ, ఇది ఒక ట్రయాంగిల్. ఇడా, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి, ఇవన్నీ ట్రయాంగిల్స్కి అలా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసేసుకున్నాం. నెక్స్ట్ వీటితో ఒక ట్రయాంగిల్స్ చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ దానికి అర్థం చేసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే లియో, సాటర్న్, శంబళ, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వేసుకోండి. నెక్స్ట్ హయ్యర్ పాయింట్ లియో, సాటర్న్, శంబళ, ఈ 3 ఒక ట్రయాంగిల్. పైసెస్, యురేనస్, హైరార్కీ, ఈ 3 ఒక ట్రయాంగిల్. క్యాప్రికార్న్, మెర్క్యూరీ, హ్యుమానిటీ ఒక ట్రయాంగిల్.
ఇవి 3 ట్రయాంగిల్స్ చెప్పారు. నెక్స్ట్ వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. When the significance of this is grasped, the following interesting points will appear. I give them to you for what they are worth to you, and that worth is dependent upon the goal ahead of you and where you stand today in time and space. Goal ahead of you. నువ్వు ఉన్నటువంటి దాని నుంచి నువ్వు ఏ స్టేషన్లో ఉన్నావు, దాని నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి నీకు నేను చెప్పడేటువంటి విషయాలు నీకు ఉపయోగపడతాయి. అందు గురించి అది ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.